డిసెంబర్ 2వ తేదీన పోలీపాడ్యమి. ఈ పోలీపాడ్యమి రోజున మర్చిపోకుండా ఈ రంగు చీర కట్టుకుంటే చాలండి. మీకు తిరుగుండదు, డబ్బు వస్తూనే ఉంటుంది. కార్తీక మాసం నెల రోజులు కూడా దీపారాధన చేయడం ఒక ఎత్తైతే, మార్గశిర మాసం మొదలైన తర్వాత పాడ్యమి రోజున దీపారాధన చేయడం అనేది ఒక ఎత్తండి. కార్తీక మాసం నెల రోజులు కూడా ఏదైనా సరే ఇబ్బంది వల్ల దీపాలు పెట్టలేనటువంటి వారు, ఏదైనా సరే ఆటంకాల వలన కానీ, అనారోగ్యాల వల్ల కానీ దీపారాధన చేయలేని వారు ఉంటే, ఈరోజు మార్గశిర శుద్ధ పాఠ్యమి రోజున, అంటే మార్గశిర పాడ్యం రోజున దీపారాధన చేయడం అంటే అన్ని రోజులు చేయకపోయినా కూడా పాడ్యం రోజు తప్పనిసరిగా చేసుకోండి. మీరు అన్ని రోజులు చేసినటువంటి ఫలితం అయితే కలుగుతుంది. అయితే ఈ పోలీ పాడ్యమి రోజున ఏ సమయంలో దీపాలను మనం వెలిగించాలి, ఎన్ని దీపాలు వెలిగించాలి, ఏ ముహూర్తంలో దీపాలు వెలిగించాలి అంటే, కార్తీక మాసం నెల రోజులు కూడా నియమ నిష్టలను పాటిస్తూ కార్తీక దీపాలు వెలిగిస్తూ అయితే ఉంటాం. కార్తీక మాసం నెల రోజులు కూడా ఈ విధంగా చేసిన తర్వాత పోలీ పాడ్యమి రోజున చివరిగా దీపాలనేవి వదులుతూ ఉంటాం. ఆ రోజుని మనం పోలీస్ వర్గంగా భావిస్తాం. కార్తీక మాసంలో చివరి రోజు అయినటువంటి కార్తీక అమావాస్య అనేది డిసెంబర్ 1వ తేదీన, అంటే ఆదివారం వచ్చిందండి. అంటే నెక్స్ట్ డే మనం డిసెంబర్ 2వ తేదీన పోలీ పాడ్యమిగా మనం అయితే చేసుకుంటూ ఉంటాం. అందువలన ప్రతి ఒక్కరు కూడా పాడ్యమి తిథి ఉన్నటువంటి సందర్భాలలోనే, ఆ సమయంలోనే దీపాలను మనం వదలాల్సి ఉంటుంది. అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దీపాలను అయితే మనం వదలకూడదు, అనర్థాలైతే జరుగుతూ ఉంటాయి. అందువల్ల డిసెంబర్ 2వ తేదీ మాత్రమే ఈ పోలీస్ వర్గం అయితే జరుపుకోవాల్సి ఉంటుంది. ఆఖరి రోజు దీపాలు వెలిగించడం అంటే మార్గశిర మాసం మొదటి రోజు, అంటే పాడ్యమి రోజున దీపాలు వెలిగించడం అండి. దీన్ని పోలీ పాడ్యమి దీపాలుగా కూడా వెలిగిస్తుంటారు. అయితే చాలామందికి ఒక సందేహం అయితే ఉంటుంది. కార్తీక మాసం చివరి రోజు అయితే అమావాస్య అవుతుంది కదా, డిసెంబర్ 1వ తేదీన ఈ విధంగా పోలీ దీపాలను వదలవచ్చా అనేటి సందేహం అయితే ఉంటుంది. కానీ అలా అస్సలు చేయకూడదండి. తప్పనిసరిగా పాడ్యమి రోజునే దీపాలను అయితే వదలాల్సి ఉంటుంది. దాన్నే పోలీ పాడ్యమి అంటూ ఉంటారు. ఈ విధంగా పోలీ పాడ్యమి రోజున దీపాలు వదలడం అనేది శ్రేయస్కరం. మార్గశిర మాసం మొదటి రోజు అంటే పాడ్యమి, ఈ రోజున పోలీ పాడ్యమిగా చేసుకోవాలి. అయితే డిసెంబర్ 2వ తేదీ సోమవారం రోజున ఈ పోలీ దీపాలను వదిలేయటం అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజున పూజలు ఎలా చేసుకోవాలనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పోలీ పాడ్యం రోజున మీకు దగ్గరలో ఉండే నదుల్లో కానీ, చెరువుల్లో కానీ, కాలువల్లో కానీ స్నానం అయితే చేయటం చాలా విశేషం అండి. అయితే ఇలా స్నానం ఆచరించడం కుదరనటువంటి వారు ఇంటిలో అయినే శుచిగా స్నానం చేసి ఇల్లు వాకిల్ని శుభ్రం చేసుకున్న తర్వాత శుచి అయిన బట్టలు ధరించి పూజను అయితే స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇక అక్కడ మనమంతా క్లీన్ చేసుకుని పసుపుతో అలికి దానిపైన పద్మం ముగ్గు వేసి చుట్టూ కూడా గీతలు పెట్టి, ఇప్పుడు వాటిపైన పసుపు కుంకాలు వేసి ఒక వినాయకుడిని చేసుకోవాలి. పసుపు గణపతిని చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఏంటంటే పూజను మనం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం వినాయకుడికి పసుపు కుంకుమ అక్షింతలు తయారు చేసిన తర్వాత ఎప్పుడూ కూడా దీపారాధన అగరబత్తులతో వెలిగించాలి కదా. ఇలా వెలిగించిన తర్వాత దీపం ధూపం చేయించిన తర్వాత బెల్లం ముక్కలు నైవేద్యంగా సమర్పించాలి. అలానే కార్తీక దామోదరుని కూడా తలుచుకుంటూ దీపం ధూపం చూపించి నైవేద్యం సమర్పించాలి. అలానే తప్పనిసరిగా చలిమిడి వడపప్పు నైవేద్యంగా సమర్పించిన తర్వాత మీకు అందుబాటులో ఉన్నటువంటి ఏవైనా సరే పళ్ళను కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు. తర్వాత ఇదంతా కూడా అయిన తర్వాత తాంబూలం సమర్పించాలి. తాంబూలం అందుబాటులో లేకపోతే 2 అక్షింతలు వేసి దండం పెట్టుకున్న తర్వాత హారతిని ఇచ్చుకోవాలండి. అయితే ఈ పూజలో నది వద్ద దగ్గర కానీ, తులసి కోట దగ్గర కానీ, ఇంట్లో కానీ, దేవాలయాలలో కానీ చేసుకోవచ్చు. అయితే ఇదంతా పూర్తయిపోయిన తర్వాత కొబ్బరి చిప్పలో కానీ మీకు వీలుండి అందుబాటులో ఉన్నట్లయితే తప్పనిసరిగా అరటి డొప్పలను అయితే యూస్ చేసుకోవచ్చండి. ఇలా మీరు యూస్ చేసిన తర్వాత 3, 5, 9, 30 అలా మీకు కావాల్సినటువంటి ఒత్తులను తీసుకొని వాటిని ముందుగానే ఆవు నేతిలో నానబెట్టాలండి. వాటిని అలా వెలిగించాలి. ఇదంతా కూడా బ్రహ్మ ముహూర్తంలోనే చేయాల్సి ఉంటుంది. అప్పుడే మనకి మంచి ఫలితం వస్తూ ఉంటుంది. ఈ విధంగా వెలిగించిన తర్వాత పోలీ పాడ్యమి దీపాలను మీరు వదిలిపెట్టాల్సి ఉంటుంది. అందువలన ప్రతి ఒక్కరు కూడా ఈ పోలీ పాడ్యమిని చేసుకోవాల్సి ఉంటుందండి.
కార్తీక మాసం నెల రోజులు కూడా పూజలు పునస్కారాలు చేయలేకపోయాము, దీపారాధన కూడా చేయలేకపోయాము అని చెప్పి బాధపడేటువంటి వారు తప్పకుండా ఈ ఈ ఒత్తులను అరటి డబ్బాలో వేసి, లేకపోతే అందుబాటులో లేకపోతే కొబ్బరి చిప్పల్లో వేసుకుని వాటి నీటిలో చేసుకోవాలండి. ఈ విధంగా చేయటం వల్ల నెల రోజులు కూడా పూజ చేసిన ఫలితం అయితే లభిస్తుంది. అయితే ఇప్పుడు మనం ఏవైతే దీపాలను నదిలో వదులుకుంటున్నామో ఆ దీపాలకి పసుపు, కుంకుమ, అక్షింతలు, అదేవిధంగా కొద్దిగా నైవేద్యాలు అంటే చిన్న బెల్లం ముక్కను సమర్పించిన దానికి ధూపం కూడా చూపించి కొబ్బరికాయ కొట్టి నైవేద్యంగా పెట్టిన తర్వాత ఇప్పుడు నదిలో వాటిని వదలాల్సి ఉంటుంది. ఈ విధంగా నదిలో వదిలిన తర్వాత 3 సార్లు ఆ దీపాన్ని అయితే మనం వెలుతులు వెలిగించాం కదా, దాన్ని ఎవరికి కొంచెం ముందుకి చేత్తో నెడుతూ ఉండాలండి. దీన్ని ఏంటంటే అర్థం పోలిని స్వర్గానికి పంపిస్తున్నామని. ఆ విధంగా 3 సార్లు ముందుకు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత పోలిని ఈ విధంగా ప్రార్థించాలి. ఇలా చేయిస్తే చాలా మంచిది. అమ్మ మాకు సౌభాగ్యాన్ని కాపాడు, మా పిల్లలు బిడ్డలు కడుపుని చల్లగా చూడు అని చెప్పి నమస్కారం చేసుకోవాలండి. ఈ విధంగా నమస్కారం చేసుకోవడం వలన చాలా మంచి జరుగుతుంది. అయితే ఈ కార్తీక మాసంలో ఏదైనా కారణం చేత 365 ఒత్తులు వెలిగించలేనటువంటి వారు ఈ చివరి రోజున 365 ఒత్తులు వెలిగిస్తే మంచి జరుగుతుందండి. అదేవిధంగా ఈ పూజ అంతా పూర్తయిన తర్వాత పోలి దీపాలు వదిలిన తర్వాత పూజ చేసుకునే దగ్గర పోలి కథను చదువుకోవాల్సి ఉంటుంది. ఇలా చేసిన తర్వాత ఆ అక్షింతలు మీ తలపైన వేసుకుని అలానే మీ గృహంలో ఉండేటువంటి వారిపైన కూడా చల్లాల్సి ఉంటుంది. అయితే ఈ విధంగా అంతా పూజ పూర్తయిపోయిన తర్వాత పోలి అమ్మ ఎవరు కానీ తెలిసి కానీ తెలియక కానీ తప్పు చేస్తే మన్నించు, మమ్మల్ని చల్లగా కాపాడు తల్లి అని చెప్పి మనం నమస్కారం చేసుకుని తర్వాత పోలి కథను వినే అవకాశం కానీ చదువుకునే అవకాశం లేకపోతే ఒక్కసారి పోలిని మనసులో తలుచుకొని నీకు తిరిగి ఇంటికి వచ్చేసేయాల్సి ఉంటుంది. అంతేకాదండి, ఈ పోలి పాడ్యమి రోజున ఆరెంజ్ కానీ, ఆకుపచ్చ కానీ, అదేవిధంగా రెడ్ కలర్ శారీని కానీ కట్టుకుంటే మంచిది. ఇలా కట్టుకున్నటువంటి చీరకి ఆ బార్డర్ ఉండేలా చూసుకోండి. ఈ విధంగా చేసిన పోలి పాడ్యమి పూజ చేసినటువంటి వారికి ముక్తి లభిస్తుంది. అదేవిధంగా సర్వ పాపాలు, దోషాలు అన్నీ తొలగిపోయి ధనలాభం అయితే కలుగుతుంది. మీ గృహంలో ఉండేటువంటి అన్ని రకాల సమస్యలు తొలగిపోయి మనశ్శాంతి లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి చేతిలో డబ్బు ఉండడం అనేది జరుగుతుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్